చెప్పండి బ్రదర్, బీసీ ఏదైతే డిక్లరేషన్ దానిపైన ఏం జరుగుతుంది? నా పేరు లెనిన్ యాదవ్, ఉస్మానియా విద్యార్థి నాయకుడిని. ఈరోజు బీసీ గర్జన అనే పేరు మీద బీసీల ఐక్యత కోసం, బీసీలకు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అన్యాయ రిజర్వేషన్ 42 రిజర్వేషన్ అమలు కోసం ఈరోజు మేము ఈ బీసీ గర్జన ఏకం కావడం జరిగింది. బీసీలో ఉన్నటువంటి మీరు చూసినట్టయితే మన ఎలక్షన్లో కూడా అన్ని విధంగా ఎంపీ ఎలక్షన్లో అయినా ఎమ్మెల్యే ఎలక్షన్లో అయినా ఎక్కడైనా మనం ఈవెన్ నామినేట్ పోస్టులో కూడా బీసీలకు సీట్లు ఇచ్చిన పరిస్థితి లేని పరిస్థితి ఏర్పడుతున్నది. మీరు చూసినట్లయితే ఇప్పటికైనా మేము మా అణచివేతకు గురైనాం కాబట్టే ఈరోజు ఐక్యం కావడం కోసం ఇంత పెద్ద బీసీ గర్జన ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు వేలాది మందిగా బీసీలు ఐక్యం కావడం జరిగి ఈరోజు ఈ బీసీలో ఉనికి ఏందో ఇప్పటికైనా మేము విడిచిపెట్టే పరిస్థితి లేదు. మాకున్నటువంటి 42 రిజర్వేషన్ను మేము అమలు చేర్చుకునే వరకు మాకున్నటువంటి ప్రభుత్వం నుండి వచ్చేటువంటి బీసీల హక్కుల కోసం మేము కంపల్సరిగా పోరాడి బీసీలను అందరినీ సిటీ నుండి హైదరాబాద్ వరకు మొత్తం ప్రజలకు బీసీలకు తెలియజేసే విధంగా మనకు జరుగుతున్న రిజర్వేషన్లు రానటువంటి అణచివేతకు గురవుతున్నటువంటి 42 రిజర్వేషన్ మాకు అమలు పరచాలి. మీరు ఎలక్షన్లో చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి 42 రిజర్వేషన్ని మాకు తక్షణమే అమలు చేయాలి. చెప్పండి. గౌరవనీయులైనటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి తెలియజేయడం ఏమనగా అంటే ఈ ధర్నా చౌక్ ద్వారా మాకు 42% బీసీ రిజర్వేషన్ మాకు వచ్చే రిజర్వేషన్ మాకు కావాలి. కేవలం చట్టసభల్లో రావుసు దొరలకే వాళ్ళకే బీసీ వస్తుంది రిజర్వేషన్. మాకేం 42% ఉన్న బీసీలకు కూడా రిజర్వేషన్ వస్తలేదు. మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా మాకేం దక్కలేదు మా రిజర్వేషన్ మాకు. అలాగే ఎంపీ ఎలక్షన్స్ కూడా అయిపోయాయి. రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మా రిజర్వేషన్ మాకు దక్కాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరఫున ఓయూ విద్యార్థుల తరఫున కోరుకుంటున్నాను. చెప్పండి. నా పేరు వీరస్వామి, వీర్ యాదవ్, ఉస్మాన్ సిటీ. బీసీలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే క్లారిటీగా ఒకటే పాయింట్ చెప్పగలుగుతున్నాను నేను. మా విలేజ్ తీసుకుంటే మొత్తం 100% బీసీలం. ఒక వార్డు వేరే వార్డు ఎస్సీ అబ్బాయిని తీసుకొచ్చి మా వార్డులో వేయడం కూడా ఒక బీసీలకు అన్యాయమే. ఎందుకంటే ఈరోజు బీసీలకు ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే టోటల్ బీసీలు ఉన్న కాడ కూడా వేరే క్యాస్ట్ వాళ్ళు వచ్చి మా రిజర్వేషన్ తీసుకోవడం కూడా ఖచ్చితంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి నేను చెప్పగలుగుతున్నాను నేను. ఇదే రేవంత్ రెడ్డి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. బీహార్ తరహాలో సామాజిక న్యాయం చేయాలని చెప్పి, బీసీ కులగణన చేయాలని చెప్పి నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మీరు కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి మీరు ఆ రోజు స్టేజ్ పైన మీరు బహిరంగంగా చెప్పారు మీడియా ముఖంగా. ఈరోజు అదే మాట మీద మీరు ఉండాలని చెప్పి మేము వేడుకుంటున్నాము, కోరుకుంటున్నాం. మాట ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తప్పుతున్నాడు. తప్పకుండా మేము బీసీలంతరం ఏకమయ్యి ఖచ్చితంగా పోరాటం చేస్తాము, అది సాధించుకుంటాము. బీసీల హక్కులకై దేనికైనా తెగిస్తాము, ఎంతకైనా ముందుకు పోతాము. ఎన్ని కేసులు పెట్టినా కానీ భరించడానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ జేఎస్ తరఫున మేము ఒకటే కోరుకుంటున్నాము, డిమాండ్ చేస్తున్నాము.